మీరంటే మీరు వాణి గారు స్ట్రాంగ్ కాబట్టి అన్నీ తీసుకుంటారు. బట్ పాపం కూతురు తండ్రి గురించి ఇట్లా మాట్లాడుతున్నారేంటి అని ఎప్పుడైనా వచ్చి బాధపడ్డారు? మంచి ప్రశ్న తల్లి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఒక తండ్రి ఒక ఇంటికి పోయేటప్పుడు ఏం చేసిండట అంటే మార్కెట్లో ఒక 10 ఫోటోలు కొనుక్కున్నాడట. ఉదాహరణ ఒక సల్మాన్ ఖాను, ఒక నరేంద్ర మోడీ, ఒక అమిత్ షా, ఒక సీఎం ఫోటో, ఒక హీరోయిన్ ఫోటో, ఒక స్పోర్ట్స్ టెండూల్కర్ ఫోటో, అట్లా ఒక 10 ఫోటోలు తీసుకుపోయి టేబుల్ మీద పెట్టి తన కొడుకునో కూతురునో అడిగినట్టు దీంట్లో నువ్వు ఏమవుతావు అని. అప్పుడు ఆ కొడుకో కూతురో ఏం చేసిరు అంటే నేను టెండూల్కర్ని అవుతా అని కొడుకు తీస్తే నేను పలానా హీరోయిన్ అయితా లేదా పలానా పొలిటీషియన్ అయితా ఇందిరాగాంధీని అయితా అని బిడ్డ తీసిందట. కానీ నేను అడిగే పాయింట్ ఏంటంటే ఏ తండ్రి కూడా తనలాగా తన పిల్లలు కావాలని కోరుకునే తండ్రి ఎవడున్నాడు? నా కూతురు దగ్గరికి పోయి నేను ఇదే చెప్తే ఏమంటుంది తెలుసా? నీలా కావాలనుకుంటున్నా అంటది. గర్వంగా చెప్తా. ఇలా ప్రతి తండ్రి ఉండాలనేది నా కోరిక. ఎవరెవరినో ఇన్స్పిరేషన్గా తీసుకోమని చెప్తున్నావు కానీ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోమని నువ్వు ఎందుకు చెప్పట్లేదు అంటే నువ్వు అన్ఫిట్టా అంటదా మీ డాటర్ ఇలాగా? ఎస్. నేను ఇప్పటివరకు ప్లీజింగ్ చేయడం చూడలే నా బిడ్డ. నేను ప్లీజ్ అనే పదాన్ని వాడితే నన్ను గంటసేపు క్లాస్ బిక్తుంది. నేను ప్లీజ్ అనే పదాన్ని వాడితే గంటసేపు క్లాస్ బిక్తుంది నా కూతురు. సో మీ ఇద్దరికంటే చాలా వే మెచ్యూర్డ్ తను.